సరైనటువంటి మార్గంలో చేసే ఆరాధన ఉంది, మరి తప్పు మార్గంలో చేసేటువంటి ఆరాధన కూడా ఉంది. మనుషులు నడుస్తున్నటువంటి సరైన మార్గము ఉంది, తప్పు మార్గం కూడా ఉంది. దేవుడు చెప్పినటువంటి మార్గం ఉంది, మనుషులు తమకు తామే ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం కూడా ఉంది. దేవుడు చెప్పినటువంటి ఆరాధన ఉంది, మనుషులు చెప్పిన దానిని బట్టి చేసే ఆరాధన కూడా ఉంది. కాబట్టి బైబిల్లో పరలోకముందున్నటువంటి దేవుడు మానవులను ఆరాధించవలనని కోరడం వెనుక రకరకాల మానవ అభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేవుడు మనుషుని ఎందుకు ఆరాధించవలనని కోరాడో, మనుషులు దేవుణ్ణి ఆరాధించవలనని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అనే దానిని నేను తర్వాత వివరంగా చెప్తాను. ఆరాధన అంటే కేవలం పూజించటం, కేవలం మోకరించటం, కేవలం తల వంచటం అనేటువంటి భావం కాదు. ఆరాధనకు సంపూర్ణమైనటువంటి సందేశము, వివరణాత్మకమైనటువంటి సంగతులు బైబిల్ అంతటా వ్రాయబడి ఉన్నాయి. దాని మీద ఎవరు మనసు పెట్టరు కాబట్టి ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన అంటే ఏముంది? నలుగురు కూడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, 4 పాటలు పాడడం, ఆ తర్వాత 4 మాటలు దైవ సేవకులు చెప్పినప్పుడు వినడం, తమకు కలిగిన దాంట్లో కొంత 10, 20, 50, 100 తమకు తోచినంత కానుక దేవుని మందిరంలో కానుక డబ్బాల్లో వేసేయటం, కానుక బాక్స్లో, ఆ తర్వాత ఆశీర్వాదం పేరుతో వెళ్ళిపోవటం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలు. ఈ ఆరాధనలలో దేవుడు చెప్పిన ఆరాధన, ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏ విషయమైనా దేవుడు చెప్పినదై ఉంటుంది కదా. ఆరాధించమని దేవుడు కోరినప్పుడు ఎలా ఆరాధించాలని దేవుడు చెప్పి ఉండడా? ఆరాధించడానికి వచ్చిన ప్రజలు దేవుడు చెప్పిందే నేను ఆరాధిస్తున్నానా అనేటువంటి ప్రశ్న వేసుకొని సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంటుంది. పూర్వం నుంచి కూడా ప్రజలు దేవుణ్ణి ఆరాధించినటువంటి విధానాలని మనం గ్రంథ పరిశీలనలో చూడవలసినటువంటి అవసరత ఉంది. పూర్వం నుంచి మనుషులు దేవుణ్ణి ఆరాధించారు. ఎక్కడి నుంచి? ఆదాము, మొదటి మానవుడిని ఆదామును సృజించిన నాటి నుంచి ప్రకటన గ్రంథం వరకు, పరలోకంలో దేవదూతల వరకు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి క్రమం అనేది మనకు బైబిల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏ విషయమైనా కూడా మనుషులు తమకు తాముగా దేవుణ్ణి ఆరాధించినటువంటి క్రమం బైబిల్లో లేదు. మరి మనుషులు ఎందుకో తమకు తాముగా ఆరాధించేటువంటి పద్ధతిని అలవాటు చేసుకున్నారు. కాబట్టి దీనిని మనం సీరియస్గా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ క్రమంలో ముందుగా పూర్వం పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రైస్తవ యుగం, ఈ 3 యుగాలుగా బైబిల్ మనం విభజించి నేర్చుకుంటాం. పితరుల యుగంలో దేవుని ఆరాధించినప్పుడు వారు బలిపీఠములను కట్టి దహన బలులను అర్పించటం అనేటువంటిది వారు చేశారు. మనకి మొట్టమొదటిగా దేవునికి బలులు అర్పించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? దేవునికి మొట్టమొదటిగా లేక దేవునిని ఆరాధించినటువంటి వ్యక్తిగా, ఆ దినాల్లో ఆరాధన అంటే బలిపీఠం కట్టి బలులు అర్పించి యెహోవా నామమున ప్రార్థన చేయటం. ఓకే, మొదటిగా దేవునిని ఆరాధించిన వ్యక్తిగా మనకు బైబిల్ ఎవరు కనిపిస్తారు? హేబెల్ కనిపిస్తాడు. హేబెల్ ఏం చేశాడు? దీన్ని మీరు అక్కడ ఆదికాండంలో 4వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ అర్పణ మాత్రమే తెచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. 3వ వచనం నుంచి చదువుదాం. తర్వాత కయీను తన పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలుచున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను.
యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అన్నాడు. ఇక్కడ అర్పణలు అనేటువంటి భాగం ఉంది. హేబెలు బలర్పించాడా? ఆయన తెచ్చింది క్రొవ్విన వాటిలో తొలిచూలున పుట్టినటువంటి, తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, తన మందలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. అక్కడ ఏముంది అని మీరు ఆలోచన చేస్తే, మరి తన మంద ఏ మంద? పశువుల మందనా లేక గొర్రెల మందనా? అది మీకు అర్థమవడం కొరకు 2వ వచనాన్ని చదివితే, హేబెలు గొర్రెల కాపరి అని చూడండి. కాబట్టి గొర్రెలలో తొలిచూలను పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణ తెచ్చినట్టుగా అక్కడ చూస్తాం. అయితే ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, ఇక్కడ బలి అనేటువంటి పదం మీకేం కనిపించడం లేదు, కానీ క్రొవ్విన గొర్రెలలో కొన్నిటిని తీసుకొచ్చాడు, క్రొవ్వినటువంటి వాటిని తీసుకొచ్చాడు అనేటువంటి దాన్ని అయితే మనం చదువుతాం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించను అని చదువుతాం. బలి అర్పించను అని చదువుతాం. సో బలి అర్పించాలంటే ఏముండాలి? బలిపీఠం ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? బలిపీఠం ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆదాము హవ్వలు భూమిని సేద్యపరిచే విధానము కూడా వారికి ఎవరు నేర్పించుంటారు? ఏ విషయమైనా దేవుడే వారికి నేర్పి ఉండాలి, వేరే అవకాశమే లేదు. ఓకేనా? ఒకసారి వ్యవసాయాన్ని గురించి కూడా కొంచెం మీకు ఎవరైనా ఎప్పుడైనా కానీ మాటలు బైబిల్ని గూర్చి కానీ మనిషిని గూర్చి కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ విషయాల్ని మాట్లాడువారై ఉండాలి. ఓకే, అంచేతనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వ్యవసాయమును గూర్చి యెషయా గ్రంథంలో ఆ సంగతి వ్రాయబడి ఉంటుంది. తొమ్మిదవ 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో 23 నుంచి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. నేరుగా విషయానికి వెళ్దాం. 25వ వచనం, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, నరుని గురించి చెబుతున్నాడు. తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రముల మీద జీలకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. అంటే పని చేసేటువంటి ఒక విధానము, జీలకర్రను విత్తే విత్తనమైన, గోధుమలు విత్తే విధానమైన ఏదైనా సరే. కానీ మనకి ఏదైనా తోటలో దేవుడు ఆదామును సేద్యపరచుటకు, ఏదేన్ని సేద్యపరచుటకు దేవుడు ఆయన తోటలో ఉంచెనో దాన్ని కాచుటకు అనే విషయం చదువుతాం. కానీ ఆయన వ్యవసాయం చేసినటువంటి విధానం ఎలా తెలుస్తుంది? పైగా ఆదామును ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసిన తర్వాత నీవు సేద్యం చేస్తూ భూమిని పండించుకోపో అని అన్నాడు.
అది ముళ్ళ పొదలు నీకోసం మొలిపిస్తుంది, కన్నా కష్టపడి చెమట వచ్చి ఆహారం తింటావు పో అని పంపించాడు. అంటే ఇక్కడ నేను చెప్తున్నానంటే మీకు, ఆదాము ప్రారంభంలో కూడా ఆదాము హవ్వలు సేద్యం చేయటానికి తోటలో ఉంచాడంటే సేద్యం చేయడం ఎవరు నేర్పి ఉండాలి ఆయనకి? అక్కడ లేదు. వాస్తవానికి ఎవరు నేర్పి ఉండాలి మరి? దేవుడే నేర్పాడని 28వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. అలాగే బలులకు సంబంధించిన విషయాల్లో కూడా బలి ఇలాగ అర్పించాలని బలిపీఠం కట్టేటువంటి విషయము హేబెల్కి ఎవరు నేర్పించి ఉండాలి? దేవుడే నేర్పాలి. దేవుడు నేర్పకపోతే వేరొక అవకాశమే లేదా. ఒక ఆదాము గారికైనా హేబెలు గారికైనా ఎవరికైనా సరే వారు బలు అర్పించేటువంటి విధానము, బలిపీఠం కట్టి బలు అర్పించాలి అని, దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలని, అక్కడికి వాళ్ళు తీసుకొని రావాలని, ఈ క్రమమంతా కూడా ఎవరు నేర్పించారు వాళ్ళకి? దేవుడే నేర్పించాడు. ఆ తర్వాత ఆ హేబెలు తర్వాత మరలా మనకు బలు అర్పించినటువంటి వ్యక్తి ఎవరు కనిపిస్తారు? 8వ అధ్యాయం ఆదికాండం. మీరు చెప్పాలి అలాగా. 8వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం నుంచి చూడండి. జలప్రలయం చేత లోకాన్ని తుడిచేసిన తర్వాత తిరిగి ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయం నీళ్ళంతా ఇంకిపోజేసిన తర్వాత, ఓడలోని జనం బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి 20 నుంచి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను అని చూడండి. ఇప్పుడు నోవాహు గారు ఏం కట్టారు? బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టేటువంటి క్రమం ఇప్పుడు ఎవరి ద్వారా నేర్చుకుని ఉంటాడు ఈయన? వారి పితరుల ద్వారా. అంతే, వేరే అవకాశమే లేదు. అలాగా అది వారి పితరులకు ఎవరు నేర్పి ఉంటాడు? దేవుడే నేర్పి ఉంటాడు. అంటే మొత్తానికి దేవునికి బలులు, దహన బలులు అర్పించేటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ దినాలలో ఉన్న ఆరాధన క్రమం దేవుడే వారికి నేర్పించుంటాడు. అంతకన్నా వేరే మార్గమే లేదు. వారికై వారు చేసేటువంటి అర్పణ, వారికై వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం, వారికై వారు చేసేటువంటి బలులు దేవుని చేత అంగీకరించబడే అవకాశమే లేదు. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? ఇది ఎప్పటి వరకు కొనసాగింది ఇలాగా? హేబేలుకు దేవుడు నేర్పకపోతే బలిపీఠం కట్టి బలి అర్పించేవాడు కాదు. దేవుడు నేర్పిన ఆ క్రమము తర్వాత తరాల వారు నేర్చుకోకపోయి ఉంటే వారికి కూడా తెలిసి ఉండేది కాదు. అలాగ నోవాహు గారు కట్టారు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మరో 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అబ్రహాము గారు తను వెళ్ళిన ప్రతి చోట ఏం చేశారు? బలిపీఠం కట్టారు, బలులు అర్పించారు, తర్వాత ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఈ క్రమంలోనే అబ్రహాము గారిని దేవుడు ఇస్సాకును కూడా తన యొక్క విశ్వాస పరీక్షది దేవునికి ఇచ్చే విషయంలో అతనిని దేవుడు పరీక్షించిన విధానం. ఈ బలుల కార్యక్రమాలు ఎప్పటి వరకు కొనసాగాయి అంటే మోషే గారి వచ్చేంత వరకు దాన్ని పితరుల యుగం ఉన్నారు కాబట్టి అక్కడి వరకు వారి పితరుల ద్వారా దేవుడు వారికి నేర్పిన విధానమును బలు అర్పించారు. ఇక ఇశ్రాయేలీలకి అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును తన ప్రజలుగా స్వీకరించి నిబంధనను బట్టి తన ప్రజలుగా స్వీకరించిన తర్వాత వారు దేవునిని ఆరాధించేటువంటి క్రమమును దేవుడు వారికి నేర్పి ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలి అనంటే, ఆ మనుషుడు ముందుగా తాను తన పాపమును గుర్తించిన వాడై పరిశుద్ధపరచబడుటకు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని చేత అంగీకరించబడేటట్టుగా దేవుని యొక్క సహవాసము కోరి దేవుని యొద్దకు వచ్చేవాడై ఉండాలి. వాటిని కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విషయాలను కొంచెం మీకు గుర్తు చేస్తాను. అది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఒకసారి లేవీ కాండాన్ని మీరు చూస్తే కొన్నిటిని మీకు చెప్తాను జాగ్రత్తగా. ఈ విషయం 1వ అధ్యాయము నుంచి 7వ అధ్యాయం వరకు, లేవీ కాండంలో 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. యాక్చువల్గా ఆ గ్రంథం అంతటి యొక్క ఉద్దేశం అంతా ఏమిటంటే దేవుని ప్రజలు పరిశుద్ధముగా జీవించాలి అనేది గ్రంథం యొక్క ఉద్దేశం అంతా. కాబట్టి ముందుగా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తన నిబంధనలో 5 రకాల బలులను నిర్ణయించాడు. ఎన్ని రకాల బలులని? 5 రకాల బలులని. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ 5 రకాల బలుల్లో దేవుడు చెప్పాడు సుమా,
ఎందుకంటే వాళ్ళు దేవుని ఆరాధించాలంటే, వారు దేవుని సముఖానికి రావాలంటే, దేవుని ఆరాధించేవారు దేవుని సముఖానికి వచ్చి దైవ సహవాసం కోరాలి. అందుకని వారి కొరకు 5 రకాల బలులు. 1 దహన బలి, 2వది నైవేద్యపు బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఇవి నోటెడ్ అయి ఉండాలి మీకు. మళ్ళీ చెప్తున్నా, నంబర్ 1 దహన బలి, 2వది నైవేద్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి అని. ఈ బలులు ఎందుకు ఇమ్మన్నాడు అనేది మీకు షార్ట్కట్లో చెప్పేస్తాను, రాసుకున్నాను. తర్వాత నేను ఇవన్నీ ఒక్కొక్కటి మళ్ళీ వివరించి తర్వాత మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దహన బలి ఎందుకు అర్పించాలి అంటే, అంగీకరించబడుటకు, దేవుని చేత ఒక వ్యక్తి అంగీకరించబడడం కొరకు దహన బలిని అర్పించాలి. ఇదే నోవహు గారు కూడా అర్పించారు. ఇదే పితరుల యుగంలో అబ్రహాం గారు కూడా అర్పించారు. ఇప్పుడు జనము విస్తరించారు. మరి ఆ దినాలలో కుటుంబ యజమానులు మాత్రమే ఆరాధించేవాళ్ళు. కుటుంబ యజమానులకు దేవుడు ఆజ్ఞాపిస్తే కుటుంబంతో కలిసి ఆ పని చేసేవారు అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ దేవుడు చెప్పాడు, అయితే బలులను అర్పించేటువంటి ప్రజలు దేవుని ఆలయంలోనికి తీసుకొని రావాలి. కాబట్టి దేవుని ఆలయంలో ఉన్న యాజకులకు ముందు ఈ క్రమం నేర్పాలి. అదేవిధంగా యాజకులు ప్రజలకి నేర్పించాలి. ఇది క్రమం యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి చెప్తా, ఫటాఫట్ రాసుకోండి. దహన బలిని ఎందుకు అర్పించాలి అంటే, దేవుని చేత అంగీకరించబడడం కొరకు. ఓకే. 2వది నైవేద్య బలి ఎందుకు అర్పించాలంటే, జ్ఞాపకార్థముగా ఉండడం కొరకు. అర్థమైందా? జ్ఞాపకార్థముగా ఉండడం కొరకు, జ్ఞాపకార్థముగా నైవేద్యపు బలి. 3వది సమాధాన బలి ఎందుకు అర్పించాలి అంటే, దేవునితో సహవాసం కొరకు, దేవునితో సమాధాన బంధాన్ని కలిగి ఉండడం కొరకు. దానికి సమాధాన బలి అంటాడు. అందుకని దేవుని చేత దేవునితో సహవాసం కొరకు. 4వది పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించాలి అంటే, దేవునితో సంబంధం కలిగి ఉండడం కొరకు, దేవునితో సంబంధాన్ని కొనసాగించడం కొరకు పాప పరిహారార్థ బలి 4వది. 5వది, ఇవన్నీ వివరాలు చెప్తాను తర్వాత మరలా. 5వది అపరాధ పరిహారార్థ బలి. ఇది ఎందుకంటే, దోషారోపణ పోగొట్టుకొనుటకు. దోషారోపణ పోగొట్టుకొనుటకు అంటే, హృదయంలో దోషారోపణ జరుగుతుంటే ఆ దోషారోపణ పోవడం కొరకు దేవునికి వాళ్ళు ఇశ్రాయేలు అపరాధ పరిహారార్థ బలిని అర్పించారు. ఏమేమి ఇవ్వాలి అనే తర్వాత చూసుకుందాం. ఇక్కడ మనం యాక్చువల్గా నేను చెప్తున్నానంటే, దేవునిని ఆరాధించడానికి దేవుడే ఆరాధన వివరాలు చెప్పుంటాడు కదా. ఎవరికి తోచినటువంటి ఆరాధన వారు చేసేసి, ఏ సంఘ సిద్ధాంతానికి సంబంధించిన ఆరాధన వాళ్ళు చేసేస్తే దేవుడు అంగీకరిస్తాడా? కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ చాలామందికి తెలియవు. అందుకనే ఇలాంటి పద్ధతుల్లో వెళ్తుంటారు. ఇక్కడ మన పాయింట్ ఇదంతా చెబుతుంది. ఒక వ్యవసాయమైనా, బలిపీఠం అయినా, బలు అర్పించడం అయినా, దహన బలు అర్పించడం అయినా, ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఆజ్ఞలకు సంబంధించి ఇచ్చిన 5 రకాల బలులైనా ఎందుకు, ఎలా, ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఈ క్రమములో, దేవుడు చెప్పినటువంటి ఈ క్రమములో, దహన బలి అర్పించేటువంటి ఈ క్రమంలోనూ, దేవుని మందిరంలో ధూపం వేసేటువంటి కార్యక్రమాల్లోనూ, దేవుడు చెప్పని దానిని తమకిష్టమైన పద్ధతిలో చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు, శిక్షించేశాడు. వాస్తవానికి అంగీకరించలేదు. తమకు నచ్చినటువంటి విధానంలో వెళ్ళారు. ఇప్పుడు అహరోను కుమారులు 4. ఈ 4లో 2 కుమారులు దేవుని మందిరంలో ధూపం వేయటానికి ఏర్పాటు చేస్తే, దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొని పోయి దేవునికి ధూపం వేశారట. అయితే ధూపం అంటే పొగ, నిప్పు. ఓకే, నిప్పు మీద ఏదేసినా పదార్థం అదే. ఏ నిప్పు మీద అయితే ఏముంది? పదార్థం వేస్తే పొగే కదా వస్తుంది. చాలా సింపుల్ లాజిక్. బట్ దేవుడు దానిని అంగీకరించలేదు. నేను చెప్పని వేరొక అగ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చారో లేక దేవుడు చెప్పినప్పుడు సరిగ్గా వినలేదో ఏమో తెలియదు.
అర్థమైందా? అది ఎక్కడ ఉంటుంది? లేవికాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు అనేటువంటి వాళ్ళు ధూపార్తులను తీసుకొని వచ్చి వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని రాగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు దేవుని సన్నిధిలోనే మృతి పొందారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుడు చెప్పని వేరొక అగ్ని, ధూపమే కదా, దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొని వచ్చేసి ధూప ద్రవ్యం అంటే పొగొచ్చేటువంటి పదార్థం చేస్తే పొగొచ్చేసింది, అయిపోయింది. నిప్పు ఎక్కడి నుంచి తీసుకోవాలో దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళు దాన్ని మరిచి ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నట్టున్నారు ధూపార్తులతో. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఆరాధన దేవుడు అంగీకరించాలి అన్న ప్రార్థనైనా, ఆరాధనైనా, బలులైనా, అర్పణలైనా, ఏదైనా సరే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ఇచ్చే కానుకైనా సరే ఇష్టపూర్వకంగా వేయడానికి లేదు. నీకు తోచింది నేను ఏడ్చిపోతానంటే అది ఆరాధనే కాదు. నాకు తోచింది నేను పాడతానంటే అది ఆరాధనే కాదు. నాకు తోచినట్టు నేను ప్రార్థన చేస్తానంటే ప్రార్థనే కాదు. దేవుని ప్రజలు దేవుని మందిరంలో నేర్చుకుంటుందే ఆరాధన. కాబట్టి ఇష్టానుసారంగా మనుషులు చేసేటువంటి ఆరాధన క్రమం లేఖనానుసారమైంది అయ్యుంటే దేవుని చేత అంగీకరించబడుతుంది. వరిష్ట ప్రకారంగా స్వేచ్ఛారాధన చేస్తుంటే దేవుని చేత అంగీకరించబడే అవకాశమే లేదు. ఊరికే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందేసి మేము ఆరాధన చేసామని వెళ్ళడమే రైట్. ఆరాధనకు సంబంధించి ఇప్పుడు మనం చూసాము, పితరుల యుగంలో బలిపీఠము, బలులు, దహన బలులు, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మరి మొదటి బలి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. 5 రకాల బలులు దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా బలిపీఠం దగ్గర తీసుకురావాలి. ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఈ దేవుని మందిరం అనే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది, అక్కడే వాళ్ళు ఆ బలులు అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో కూడా గుడారము అనేది, ప్రత్యక్ష గుడారం అనేది ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం, ప్రత్యేకమైన ప్లేస్, అక్కడే వారు బలులు అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పించడానికి లేదు. అక్కడ యాజకులు ఉంటారు, లేవి వంశస్థులే ఉంటారు, వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన తర్వాత వీరి యొక్క నిబంధన సంబంధమైనటువంటి బలులు, ఈ ఆరాధనలన్నీ కూడా యేసుప్రభు వచ్చే వరకు కొనసాగాలి. ఎప్పటి వరకు? యేసుప్రభు వచ్చే వరకు కొనసాగాయి. కానీ ఇప్పటికే వీళ్ళు దేవుడు చెప్పనటువంటి ఆరాధనలు చేసే అలవాట్లకి వచ్చేసారు. అయితే దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనను ఒకసారి మనం చూసొద్దాం, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇశ్రాయేలీలు కాలక్రమంలో దేవుని మందిరం కట్టుకొని చక్కగా స్థిరపడిపోయారు యెరూషలేములో. ఆ తర్వాత రాజు అయినటువంటి దావీదు గారు దేవుని మందిరం గొప్పగా ఉద్దేశించాడు. ఆ మందిరం కొలతలు కూడా దేవుడే ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మందిరాన్ని దేవుడు దావీదు చేత కాకుండా దావీదు కుమారుడైన సొలొమోనుతో మందిరం కట్టించాడు. ఆ మందిరంలో పాటలు పాడటానికి, ఎందుకంటే ముందు దేవుని మందిరంలో యాజకత్వం చేయాలని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో దేవుని సేవ చేసేటువంటి యాజక వంశం అహరోను వంశస్థులే, అంటే లేవి కుమారులు. అంటే యాకోబు 12 మంది కుమారుల్లో లేవి అనేటువంటి ఆ వంశాన్ని ఏర్పాటు చేసుకుని లేవి వంశంలో ఉన్నవారు అహరోను కుమారులే. తర్వాత అహరోను ప్రధాన యాజకుడుగాను, ఆ తర్వాత అతని కుమారులు 4 యాజకులుగా నియమించబడ్డారు. ఆ తర్వాత వారి సంతానం అది కొనసాగుతూ వచ్చింది. ఇది ప్రయాణ మార్గం అయిపోయింది. మందిరం స్థిరపడిన తర్వాత ఈ ముగ్గురులోనే, లేవి కుమారులలో గెర్షోనీలు, మెరారీలు, కహతీయులు, ఈ 3 కుమారులు లేవికి. ఈ 3 కుమారుల్లోనే ఈ 3 తెగల వారే దేవుని మందిరంలో సేవ చేయాలా, ఎవరు పడతలు చేయడానికి లేదు. మందిరం కట్టబడిన తర్వాత, బంగారు దేవాలయం కట్టబడిన తర్వాత సొలొమోను చేత అక్కడ కూడా పాటలు పాడేవారైనా, వాయిద్యాలు వాయించేవారైనా, బలులు అర్పించేవారైనా ఎవరు చేయాలి? ఈ 3 తెగల వారే చేయాలి. అంటే లేవి కుమారులోని ఈ 3 వంశాలకు చెందిన వారే చేయాలి. బయట వాళ్ళు వచ్చి దేవుని మందిరంలో సేవ చేయడానికి లేదు. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన నియమం, అది ఆజ్ఞది. కాబట్టి ఆ మందిరంలో నేను వెళ్ళి ధూపం వేస్తానని రాజు ఒక ఆయన వెళ్ళాడు. ఎవరు? రాజు అయినా ఉజ్జియా వెళ్ళిపోయి ఏం చేశాడు? శాపాన్ని
కొని తెచ్చుకున్నాడు. అందుకని దేవుడు చెప్పనటువంటి వంశము వారు అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడానికి లేదు. దేవాలయంలో దేవుడు నియమించినటువంటి అహరోను వంశస్థుల్లోనే గెర్షోనీయులు మాత్రం, ఇది చాలా ప్రధానమైనటువంటి పాత్ర, అందుకని గెర్షోనీయులు మాత్రం నిత్యము బలులు అర్పించే బాధ్యత అంతా వారిదే. అర్థమైందా? తర్వాత పాటలు పాడటం, సంగీతాలు, వాయిద్యములు వాయించటం, సంగీతాలను కూడా వాయిద్యములు వాయించటం అనేటువంటి ఈ 2 కార్యక్రమాలు మిగతా జనానికి, అంటే మిగతా కహతీయులు, మెరారీలు అనేటువంటి 2 జనాంగాలకి అప్పగించబడింది. ఈ క్రమం జరిగింది. ఇలాగ కాలక్రమంలో చాలాసార్లు ఇశ్రాయేల్ రాజులు తప్పులు చేశారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు, దేవుని మందిరాన్ని మూసేయించిన వాళ్ళు ఉన్నారు, దేవుని మందిరాన్ని మరిచిపోయినటువంటి మనుషులు ఉన్నారు. ఇలాగ దుర్మార్గ పనులు చాలా చేస్తూ వచ్చారు. అయితే రాజు అయిన హిజ్కియా వచ్చాడు. హిజ్కియా వాళ్ళ తండ్రి గారు దేవాలయాన్ని మూసేయించి దేవాలయ ప్రాంగణంలో బలిపీఠాలు కట్టించి ఇష్టం వచ్చిన దేవతలకు మీరు బలు అర్పించుకోండి అని చెప్పేశాడు, స్వేచ్ఛ ఇచ్చేశాడు. కానీ హిజ్కియా పుట్టిన తర్వాత అతడు రాజు అయిన వెంటనే, వారి తండ్రి గారు చచ్చిపోయిన వెంటనే ఈయన చాలా అద్భుతంగా దేవుని మందిరమును తెరిపించి క్లీన్ చేయించి చక్కగా పండుగను ఆచరించారు. ఆ ఆరాధన క్రమం కొరకు దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయము. మనం ఏం ఆలోచన చేస్తున్నాము? నీ ఆరాధన దేవుడు చెప్పిందేనా? నువ్వు చేసేటువంటి ఆరాధన దేవుడు చెప్పిందే ఉండాలి. ఇశ్రాయేల్ చేసినటువంటి ఆరాధన, దేవాలయంలో చేసిన ఆరాధన వాళ్ళకి వాళ్ళు చేసిందా కాదా అనేటువంటి దాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. రైట్. 29వ అధ్యాయంలో ఈ వివరణ అంతా మీరు చదువుకోవచ్చు. ఎవరెవరు ఏ పని కోసం నియమించబడ్డారు అనేది అంతా కూడా ఇక్కడే చాలా వివరంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు నియమాలు మార్చేశారు, తండ్రులు దుర్మార్గులైపోయారు. ఇప్పుడు మళ్ళా క్రమపరిచాడు. దేవుని ఆలయం క్లీన్ చేసి యాజకులను పిలిపించి ఇక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు 20వ వచనం నుంచి చదువుతాం. 29వ అధ్యాయము 20 నుంచి చాలా సంగతులు ఉన్నాయి. అప్పుడు రాజైన హిజ్కియా పెందల గడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయాడు. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలం కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండ్రి కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని, రాజుగారే కానీ ఆయన అర్పించడు. ఎవరు అర్పించాలి? అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులకు ఆజ్ఞాపించెను. చూసారా? పరిచారకులు ఆ కోడలను వధించినప్పుడు యాజకులు వాటిని రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఈ విధంగా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత అలా కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిన తర్వాత 25వ వచనం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయినటువంటి, కాదంటే దావీదుతో పాటు పనిచేసినటువంటి రాజులు ఉన్నారు. ఏతాన్ అనేటువంటి ఆయన, గాదు అనేటువంటి ఆయన, నాతాను అనేటువంటి ఆయన, 3 ప్రవక్తలు దావీదు కాలంలో ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నడిపించారనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. దావీదునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. ఎవరిని ఏర్పాటు చేశాడు? లేవీయులనే, బయట వాళ్ళు కాదు. ఎవరు? దేనికోసం? స్వరమండలములను, తాళములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగ జరగవలన యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి అలాగే చేయాలని చెప్పేసి దేవుడు ఏం చేసి ఉండెను? ఆజ్ఞాపించి ఉండెను. లేవీయులే. ఆ తర్వాత ఇంకా వాయిద్యాలు కూడా ఎవరు చేశారు చూడండి. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకై లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలి అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోడనే బూరల ఊదుటతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించడం వేరే వాళ్ళు చేసినవి కాదు. ఎందుకంటే దావీదు గారు చేసిన వాద్యములు ఎవరి కోసం చేశారు?
దేవుని కొరకు మాత్రమే వాద్యములు నేను వాయించాలి. సితారాను చేసుకున్నా, వాయిద్యములు తయారు చేసుకున్నా, ఏం తయారు చేసినా ఇవి ఎవరి కోసం అని చేసి ఉంటాడు? దేవుని కొరకు చేశాడు. దేవుని మందిరంలో ఉపయోగపడాలి, దేవుని పాటలు పాడడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు వాద్యములు అని అంటే రకరకాల వాద్యాలన్నీ దేవుని మందిరంలో సేవ చేయడానికే చేసి ఉంటారంటారా? వాళ్ళు వ్యాపారం ఇష్టానుసారంగా చేసుకొని ఉంటారు, అవునా? కానీ ఇక్కడ వాద్యములు వాయించారు కాబట్టి మేము కూడా వాద్యములు వాయిస్తాము అని అన్నారు అనుకోండి. అయితే ఎవరు చేసిన వాద్యాలనైనా ఒకటి. రెండవది, ఎవరు వాయించాలి వాయిద్యాలు? లేవి వంశానికి చెందిన వాళ్ళే వాయించాలి. ఆరాధనలో ఏమేం జరిగిందో చూద్దాం. బలులు జరిగాయి, వాయిద్యాలు వాయించుతున్నారు, 2 పనులు అయిపోయాయి. ఇంకా బలిపీఠం మీద దహన బలు అర్పించిన హిజ్కియా చెప్పేశాడు. ఇంకా బూరలు ఊదారు. దావీదు రాజు చేయించిన వాయిద్యములు వాయించడంతో యెహోవాకు స్తుతిగానము ఆరంభమైన. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. అంటే అర్థం ఏంటి? తలలు ఉంచి మౌనంగా దేవుని ఆరాధిస్తున్నారని అర్థం. ఆరాధించటంటే దానికి అర్థం తలలు ఉంచారు లేక సాష్టాంగ నమస్కారం చేశారు అని. తర్వాత గాయకులు పాడుచుండిరి. ఎవరిల్లు? బయటలా లేవీయులే. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదం చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కొన్న వారందరూ కూడా తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శి యొక్క ఆసాపును రచించిన శ్లోకమునెత్తి యెహోవాను స్తుతించుడని రాజని హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఇది ఆరాధన క్రమం. ఇది ఏ క్రమం? ఇది ఏ నిబంధన సంబంధమైన ఆరాధన? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. ఎవరు చెప్పారు? ఇది దేవుడు చెప్పాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. దేవుని మందిరంలో యాజకు అహరోను వంశస్థులే వాయిద్యాలు వాయించాలి, బూరలు ఊదాలి, పాటలు పాడాలి, బలులు అర్పించాలి. ఈ 3 కార్యక్రమాలు జరగాలి. ఈ 3 కూడా ఎక్కడ జరగాలి? మళ్ళా యెరూషలేము దేవాలయంలోనే జరగాలి. ఎక్కడ పడితే అక్కడ చేయటానికి లేదు. అర్థమైందా? చూసారా? అంటే ఆరాధన ఇప్పుడు దేవుడే చెప్పాడా ఆరాధన క్రమం ఇలా జరగాలని? తన ప్రవక్తల ద్వారా దేవుడు ఇలాగే చేయాలని ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన కూడా దేవుడే చెప్పాడు. పితరుల యుగంలో దేవుడే చెప్పాడు, ధర్మశాస్త్ర యుగంలో కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన దేవుడు చెప్పాడు. మనుషులు చెప్పిన ఆరాధన లేదు. మనుషులు తమకై తాము చేసేటువంటి ఆరాధన దేవుడు కోరిన ఆరాధన కాదు. అది దేవుని చేత అంగీకరించబడదు. అర్థమైందా లేదా? ఆరాధన అంటే బలులు ఉంటాయి, పాటలు ఉంటాయి, అర్పణలు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి. ఏ నిబంధనలో? ధర్మశాస్త్ర నిబంధన సంబంధమైన ఆరాధనలో. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఈ ఆరాధనలను సంబంధించినటువంటి విషయంలో యేసుప్రభు వారు వచ్చే కాలం నాటికి ఆరాధనలు ఎలా మారిపోయాయి ఇప్పుడు చూద్దాం. ఒకటి మీకు అర్థమైపోవాలి, ఒకటి రాసుకోండి. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అంటే అది మీరు ఎలాగా ఆన్సర్ చేయాలి? దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేయించినటువంటి ఆరాధన క్రమం. లేవి వంశస్థులే దేవుని మందిరంలో యెరూషలేము దేవాలయంలో బలులని, వాయిద్యములను, అర్పణలని, వాయిద్యములు వాయిస్తూ బలు అర్పిస్తూ దేవుని మందిరంలో ఆరాధన చేయాలి. ప్రజలందరూ కూడా తలల వంచి జరుగుతున్న వాటన్నిటిని బట్టి అంగీకరిస్తూ వాళ్ళు చెప్పినప్పుడల్లా ఆమేన్ అని చెబుతూ తలల వంచి దేవుని ఆరాధించారు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. ఓకేనా? నిబంధన సంబంధమైన ఆరాధనలో ఒక నిబంధన ఉంది అని అంటే ఆ నిబంధన సంబంధమైన ఆరాధన క్రమం దేవుడే చెప్పి ఉంటాడు. అది నేను చెప్పేది. ఇష్టానుసారంగా చేసే ఆరాధన కాదు. కానీ యేసుప్రభు వారు వచ్చే కాలం నాటికి ఏమైందో చూడండి ఒకసారి. మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఇక్కడే చాలా స్పష్టంగా చెప్పేశాడు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం చదువుదాం. 15వ అధ్యాయము
6 నుంచి యేసుప్రభు వచ్చే కాలం నాటికి పరిసయ్యులు, ఎందుకంటే అంతకుముందు 400 సంవత్సరాల పాటు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడలేదు. కాబట్టి ఈలోగా వారి పెద్దలు చెప్పిన క్రమం అనుసరించి దేవుని మందిరంలోనో లేకపోతే ఆయా సమాజ మందిరాలు కొట్టుకొని ప్రతి విశ్రాంతినను కూడుకొని ఎవరికి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు ఆరాధన చేస్తూ, పరిసయ్యులు మేము ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ప్రత్యేకించబడిన బోధకులమని, శాస్త్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎత్తిరాసి పత్రులను ఎత్తిరాసేటువంటి గొప్పవారని, ఇలాగ సద్దుకాయలు వారు ఇంకొక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారని, ఇలాగ ఎవరికి ఇష్టానుసారమైన పద్ధతులు ఎవరికి వారే పెద్ద మనుషులు అయినట్టుగా మతం అనేటువంటి పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు చెప్పిన పద్ధతి పోయిందిగా. ఎందుకంటే మధ్యలో వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన కారణం చేత దేవుడు 400 సంవత్సరాలు వాళ్ళతో ప్రవక్తల ద్వారా కానీ ఎవరితో కానీ మాట్లాడలేదు. ఇక వారి దగ్గర ఉన్నటువంటి ప్రతులను బట్టి వాళ్ళు ఎంతసేపు చదువుకొని ఏదో వారికి నచ్చిన విధానంలో వారి స్వార్థం కోసం ఆరాధన క్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. అంచేత ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 6వ వచనం నుంచి 15వ అధ్యాయం 6 నుంచి, మీరు మీ మత్తయి సువార్త 15:6, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తం, అంటే పెద్దలు పెట్టిన పద్ధతుల నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలతో పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోనే బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహంతో ఇలా చెప్పాడు, మీరు విని గ్రహించండి. ఇక్కడ చెప్పారా? ఇప్పుడు ఏం ఆరాధన చేస్తున్నారు? వీళ్ళు ఏం ఆరాధన చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధన చేస్తుంది. ఎవరి పేరు మీద? యెహోవా దేవునికే. కానీ చేస్తున్న ఆరాధన ఏంటిది? ఇది దేవుడు చెప్పని ఆరాధనట. ఇది ఎవరు పెట్టిన పద్ధతి అంట? మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవుని సందేశముగా, దేవుని ఉపదేశముగా ఆరాధనను ఏం చేశారు? నేర్పించేశారు. చూసారు ఎంత దారుణంగా ఉందో. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వ్యర్థమైనటువంటి ఆరాధన అన్నాడు. ఏ ఆరాధన ఇది? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన దేన్ని అంటారు? మానవులు పెట్టిన పద్ధతులు దైవోపదేశములని బోధించి మానవులు పెట్టిన పద్ధతుల ప్రకారంగా చేసే ఆరాధన ఏ కాలంలో చేసినా కూడా వ్యర్థమైన. ఎందుకు మానవులు పెట్టిన పద్ధతి అని చెప్పాడు అంటే, దేవుడు చెప్పిన పద్ధతి ఒకటి ఉంది, మానవులు తమకు తాముగా పెట్టుకున్న పద్ధతి ఒకటి ఉంది. దేవుడు చెప్పిన పద్ధతి అయితేనేమో అర్థవంతమైన ఆరాధన ఉంటుంది, దేవుడు మనుషులు పెట్టిన పద్ధతి అయితేనేమో వ్యర్థమైన. అంత క్లియర్గా చెప్పేశాడు యేసుప్రభు వారు. ఇది వ్యర్థమైన ఆరాధన, మానవులు కల్పించిన పద్ధతే. ఓకేనా? రైట్. మొదటిది ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన, రెండవది మానవులు పెట్టిన పద్ధతులు, అది వ్యర్థమైన ఆరాధన. ఇంకా ఏ రకమైనటువంటి ఆరాధన ఉంది? యేసుప్రభు వారు మాట్లాడారు. యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు చూడు, 4వ అధ్యాయము 23 నుంచి, 4:23 నుంచి. ఇరవై 21 చదువుదాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములో అయినా మీరు తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధించారు? అంతకుముందు ఎవరిని ఆరాధించారు? తండ్రినే. యేసుప్రభు వారు మాట్లాడుతుంది కూడా ఇక్కడే. పూర్వం నుంచి మీరు ఆరాధన చేశారు, యెరూషలేములో ఆరాధన చేశారు, మీరు అనుకుంటున్న సమరయులు ఈ గెజరీని కొండ మీద ఆరాధన చేశారు. కానీ చెప్తున్నా వినండమ్మా అని చెప్తున్నాడు ఆయన. మీరు చేసినటువంటి ఆరాధన గురించి, వారు చేసిన ఆరాధన కోసం మాట్లాడుతున్నాడు. మీరు చేసినటువంటి ఆరాధన భవిష్యత్తులో తండ్రిని ఇలాగ ఆరాధన చేయరిక అన్నాడు. మరలా చదువుదాం. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు, తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు అన్నాడు. మీరు మీకు తెలియని దానిని
ఆరాధించువారు. అంటే తెలియని ఆరాధన ఒకటి ఉందన్నమాట. దేవుడు చెప్పినది కాకుండా, మనుషులు పెట్టింది కాకుండా ఇంకోటి ఏదో ఉంది, తెలియని ఆరాధన. ఒకవేళ తెలియని ఆరాధన అంటే రకరకాల ఉంటుంది. మనకు తెలిసినటువంటి విధానంలో చూస్తే ఏథెన్స్లో ప్రజలు దేవుని యందు భక్తి ఉంది వారికి, కానీ వాళ్ళు చేసిన ఆరాధన ఏంటి? వారు ఏథెన్స్లో పట్టణంలో ఉన్న ప్రజలు, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అందరి విశ్వాసాలను గౌరవించాలన్నట్టుగా వారికి తెలిసినటువంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ దేవుళ్ళందరికీ కూడా ఏం చేశారో ఒక్కొక్క బలిపీఠం కట్టారట. చివరిలో తెలియబడని దేవుని కంటే, మాకు తెలియకపోయి ఉండొచ్చు, ఒకవేళ పట్టణంలో ఉన్నూరికి ఎవరికో తెలిసి ఉండొచ్చు, ఆ తెలిసిన దేవుని కోసం అని చెప్పేసి చివరిలో తెలియబడని దేవునికి అని చెప్పేసి ఒక బలిపీఠం కట్టేశారు, పేరు రాసేసి. పౌలు గారు వెళ్ళారు, తెలియబడని దేవునికి అన్నారే, అంటే వీళ్ళకి తెలీదు, వీళ్ళకి తెలియని దేవుడే, ఆయనే నిజమైన దేవుడు అని, ఆయనే సమస్తమును జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన వాడు అని, ఆయన మానవాళికి జీవాన్ని ఊపిరి అనుగ్రహించిన వాడని, ఆయనే అందరికీ సమీపంగా ఉన్నవాడని, అందరి సృష్టికర్త ఆయనేనని, దేవుడు తాను నియమించినటువంటి మనుషుడంటే యేసు ప్రభు వారి చేత తీర్పు తీర్చేవాడని అద్భుతమైన సువార్త చెప్పాడు. ఇది ఏథెన్స్ పట్టణానికి సంబంధించిన 17వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఉంటుంది. మీరు దాన్ని ఇప్పుడు చదవవసరం లేదు. అయితే ఇక్కడ తెలియని ఆరాధన అంటే వీళ్ళకి ఏం తెలీదు, ఎవరిని ఆరాధన చేయాలో తెలీదు, లేక ఎవరు దేవుడో తెలీదు. ఎవరు దేవుడో తెలియక, ఎవరిని ఆరాధించాలో తెలియక చేస్తున్నటువంటి ఆరాధన తెలియని ఆరాధన, లేక దేవుడు చెప్పనటువంటి ఆరాధన. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఎన్ని ఆరాధనలు అయ్యాయి? ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన, మానవులు పెట్టిన పద్ధతులను బట్టి చేసే వ్యర్థమైన ఆరాధన, తెలియని ఆరాధన. ఓకే, రైట్. ఇక కొలసి పత్రికకి వెళ్దాం. కొలసి పత్రికలో 2వ అధ్యాయం, కొలసి పత్రిక 2వ అధ్యాయం కొలసి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇవి రాబో వాటి ఛాయేగానే, అంటే అక్కడ కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండుగల గురించి మాట్లాడుతున్నాడు వారితో. ఇవి రాబో వాటి ఛాయేగానే నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. జాగ్రత్త చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాడు ఆయన. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగే, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగేటువంటి ఆరాధన ఎలా ఉంటుంది అంటే, చూచిన వాటిని గూర్చి గొప్పలు చెప్పుకోవడం, శరీర సంబంధమైన మనస్సు సంతృప్తి కోసం అన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారు, అబ్బా పలానా మందిరానికి పోతే మనసు ఎలా ఉంటుందట, ప్రశాంతంగా ఉంటుందంట. అంటే వీళ్ళకి చేసేటువంటి దుర్మార్గ పనులన్నీ, అన్యాయాలన్నీ, మోసాలన్నీ, అబద్ధాలన్నీ చేసేసి దేవుని మందిరానికి పోతే ఏమొస్తుందట, ప్రశాంతత కలుగుతుందట. అంటే ఇది ఏ సంబంధమైన మనసు అనేది? శరీర సంబంధమైన మనసు. చూసిన వాటిని గురించి గొప్పలు చెప్పుకోవడం, ఆ తర్వాత శిరస్సును హత్తుకొనని వాడు, అంటే క్రీస్తు చెప్పిన దాని ప్రకారంగా క్రీస్తుని శిరస్సుగా కాకుండా తమకు తాముగా చేసుకునేటువంటి ఆరాధన. దీన్ని ఏమన్నాడంటే దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధన అంటే రెండు భావాలు. ఒకటి, దేవుని చేత పంపబడిన వ్యక్తులను ఆరాధించటం, అంటే మనుషుల మీద అభిప్రాయాన్ని అతిగా పెంచుకొని వీరే మా దేవుడు అన్నట్టుగా ఉండడం మొదటిదే. అర్థమైందా? పంపబడిన వారిని ఆరాధించటం. రెండవది దేవదూత ఆరాధన. అంటే బహుశా దేవదూతలను చేసేటువంటి ఆరాధనకి అలవాటు పడ్డారేమో. దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 కేవలం గానం చేస్తారు. వీళ్ళు కూడా గానం మాత్రం చేస్తారు కానీ పని మాత్రం చేయరు. దేవుడు పరిశుద్ధుడు అంటారు కానీ వీళ్ళు పరిశుద్ధులుగా ఉండరు. కానీ దేవదూతలు అలా కాదు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటూ దేవుని పరిశుద్ధతని కొనియాడతారు. పరలోక సంబంధమైన దేవదూతలు
చాలా ప్రత్యేకమైన వాళ్ళు దేవుని ఆరాధించే విధానం చాలా అద్భుతమైంది. కానీ దేవదూత ఆరాధన అంటే ఖచ్చితంగా ఇది భూమి మీద కనబడే వ్యక్తులను ఆరాధించటం. ఇది తమ కళ్ళతో చూచిన వాటిని గురించి గొప్పలు చెప్పుకోవడం, శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగడం, తమకు నచ్చిన వ్యక్తులను పూజించటం అనేటువంటిది దేవదూత ఆరాధన. తర్వాత ఇంకో మాట చెప్పాడు. అలా కిందికి వెళ్తే 20 నుంచి చదువుదాం. 20 వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకోవద్దండి, రుచి చూడవద్దండి, ముట్టొద్దండి అను విధులకు మీరు లోపడిన అవన్నీ వాడుకొనుడు చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి. దీన్ని ఏమన్నారు? స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన అంటే ఏంటట? మామూలుగా చెప్పాలంటే స్వేచ్ఛారాధన అంటే ఇష్టానికి చేసే ఆరాధన, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసే ఆరాధన. దీంట్లో ఒక వివరణ చెప్పాడు ఆయన. ఏమన్నాడు? అట్టివి అంటే అది ముట్టుకోవద్దు, అది తినొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు చెప్తుంటారే, ఆచారాలు పద్ధతులు, ఇవన్నీ వాడుకొనుడు చేత హరించుకుపోయేటువంటి, వాడుకొనుడు చేత నశించిపోయేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంది. దేవుడు కోరిన ఆరాధన అన్నట్టుగా చేస్తుంటారు. అదే చెప్పాను, చాలాసార్లు చెప్తుంటాను నేను. దేవుడు చెప్పిన ఆరాధన చెప్పిన వాటిని చేయరు, దేవుడు చెప్పని వాటిని చేస్తారు. అలాంటి వాటిలో ఇక 40 రోజుల ఉపవాసం కూడా ఒకటే. ఈ 40 రోజుల ఉపవాసం కూడా అంతే. అపోస్తులు చెప్పనిది, యేసుప్రభు వారు చెప్పనిది. ఈ 40 రోజుల ఉపవాసం కూడా ఎవరు చెప్పింది? ఇది స్వేచ్ఛ, ఇష్టం. దేవుడు చెప్పింది చేయండి అంటే చేయరు, దేవుడు చెప్పని దాన్ని మాత్రం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇంకేముందట? దేహశిక్ష విషయములోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ అన్నాడు. అంటే దేహానికి తమను తాము శిక్షించుకునేటువంటి విధానం, బూడి చల్లుకోవటమో, గొనపట్టు చుట్టుకోవటమో, జుట్టు పెంచుకోవడమో, కాషాయ వస్త్రాలు వేసుకోవడమో, ఇలాంటివి ఉంటాయి. క్రైస్తవులు కూడా ఈ మధ్య మాలలు ఎత్తా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఏంటివంట? ఇవి జ్ఞానరూపకమైనవి, భక్తి రూపకమైనవిగా ఎంచబడుతున్నాయి కానీ వాస్తవానికి ఇవి శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమో నీ శరీరాన్ని నిగ్రహము చేసుకొని, నీ కోరికలను చంపుకొని దేవుడు చెప్పినట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ పైన చెప్పేశాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు, మీరు క్రీస్తుతో పాటు మూలపాఠముల యొక్క విషయంలో ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చిపోయిన మీలో మళ్ళీ శరీర కోరికలు ఎలా పుడుతున్నాయి? అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి శరీర కోరికలను నిగ్రహించుకోలేని వ్యక్తి ఆ ఉపవాసం, ఆ వస్త్రధారణ, ఈ మందిరం, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, మన గుతిశాలలో ఉంటుంది. అదేంది? మెట్లు, 7 మెట్లు ప్రార్థన. దేవుడు చెప్పని ఇవన్నీ 7 మెట్లు, 21 రోజు, 40 రోజులు, ఇవన్నీ చేసేటివన్నీ కూడా శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో పనికిరానిరా బాబు. కాబట్టి ఇవన్నీ కూడా వీటిని ఏమన్నాడంటే ఆయన స్వేచ్ఛ ఆరాధన అన్నాడు. ఇష్టం. దేవుడు చెప్పాడా లేదా నీకు పనిలా? నీ ఇష్టానికి నువ్వు తిండి మానేస్తావు, నీ ఇష్టానికి నువ్వు బట్టలు చింపుకుంటావు, నీ ఇష్టానికి నువ్వు మాల వేసుకుంటావు, నీ ఇష్టానికి నువ్వు భక్తిగా ఉంటావు, నీ ఇష్టానికి నువ్వు గుడికి వెళ్తావు, నీ ఇష్టానికి నువ్వు ఆరాధనకి వెళ్తావు, నీ ఇష్టమైనప్పుడు వెళ్తావు, నీ ఇష్టమైనప్పుడు మానేస్తావు. ఒక నిగ్రహం ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక పాడు ఉండదు. దీన్ని ఏమన్నాడు? స్వేచ్ఛ ఆరాధన. ఇప్పుడు ఎన్ని ఆరాధనలు అయినాయి చెప్పండి? నంబర్ 1, ఎన్ని బైబిల్లో ఉన్నాయి దేవుడు అంగీకరించినవా? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన నంబర్ 1. నంబర్ 2, వ్యర్థమైన ఆరాధన. నంబర్ 3, తెలియని ఆరాధన. నంబర్ 4, దేవదూత ఆరాధన. నంబర్ 5, స్వేచ్ఛ ఆరాధన. ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి? ఇప్పుడు దీంట్లో చేసే ఏ ఆరాధన మనం చేసేది? ఇప్పుడు అదే విషయం తెలిస్తే కదా, స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే కదా తెలిసేది చేసే ఆరాధన సరైందో కాదో. ఇక్కడ భయంకరంగా యావత్తు క్రైస్తవ ప్రపంచం చేస్తున్నటువంటి ఆరాధనలో ఈ 5 రకాల ఆరాధనలు ఏదో ఒక ఆరాధన ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 రకాల ఆరాధనలో ఎక్కువ శాతం చేసేది వ్యర్థమైన ఆరాధనే చేస్తుంటారు. అందులో చాలామంది ఎవరిని ఆరాధించాలో తెలియకుండా చేసేటువంటి ఆరాధన కూడా. తండ్రిని ఆరాధించాలా, పరిశుద్ధాత్మను ఆరాధించాలా, యేసుప్రభువుని ఆరాధించాలా, ఇది కూడా
తెలియకుండా చేసే ఆరాధన. ఇందులో కొంతమంది ఉన్నారు. ఇక స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు బోల్డ్ మంది అనుకోండి. అదంతగా నామకాలు అసలు లెక్కకే రాదు. నేనైతే వాళ్ళని క్రైస్తవులు కూడా భావించను. అసలు క్రైస్తవులుగా కూడా చూడడం వాళ్ళని. అసలు వాక్యం చాలా చెప్తుంది. వాళ్ళు ఏంటంటే ఎవడో చెప్పిన పద్ధతులు అనుసరించి చేసేవాడు క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? క్రీస్తు చెప్పిన దాని ప్రకారం నడిచేవాడు క్రైస్తవుడు అంటాడు. అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. క్రీస్తు బోధ మీద కట్టబడినటువంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. మనుషులు పెట్టిన పద్ధతులను బట్టి నడుచుకున్నవాడు క్రైస్తవుడే కాడు. నామకాంతలు అదంతా వేషధారులు, ఒట్టిదే, మాయా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 5 రకాల ఆరాధనలో ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఉంది. మనం ఏ నిబంధన సంబంధంలో? కొత్త నిబంధన సంబంధం. కొత్త నిబంధన సంబంధాలు ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధం ఆరాధన చేస్తే చెల్లుబాటు అవుద్దా? అవుతుందా కదా? అవుద్దా కదా? కదా. నిజంగా దేవుడు వారిని అంగీకరించాడు కదా. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అని ఒకరోజు పౌలు గారి మీద నింద వేశారు. మేమెవరు చేయనటువంటి ఆరాధన, ధర్మశాస్త్రంకు వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేసి మనల్ని గలిబిలి చేస్తున్నారు అని చెప్పేసి పౌలు గారి మీద నింద వేశారు ఆ దినాల్లో. అంటే అర్థం ఏంటనమాట? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన కొత్త నిబంధన ప్రవక్తలు చెప్పరు అనేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన కొత్త నిబంధనల సంబంధాలు చేయకూడదు. అది అంగీకారము కాదు. వ్యర్థమైన ఆరాధన అంగీకారం కాదు. తెలియని ఆరాధన అంగీకారం కాదు. స్వేచ్ఛ ఆరాధన అంగీకారం కాదు. దేవదూత ఆరాధన అంగీకారం కాదు. ఇప్పుడు వెళ్దామా? యోహాను సువార్త ఇప్పుడు చెప్పాడు యేసు ప్రభువారు. ఈ పాయింట్ చూడండి. చదివేసిన ఈ భాగాన్ని ముగించి మళ్ళీ తర్వాత మిగతా భాగాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత భాగంలో 4వ అధ్యాయము 23 నుంచి ఇప్పుడు చదువుద్దాం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలనని ఇప్పుడు దేవుని కోరిక బయట పెట్టేశాడు యేసుప్రభు వారు. తండ్రి కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? ఆరాధన కోరుతున్నాడు. ఎలాంటి ఆరాధన అంటది? యథార్థముగాను ఆత్మతోనూ సత్యముతోనూ చేసేటువంటి ఆరాధన. ఇది దేవుడు కోరిన ఆరాధన. స్పష్టంగా చెప్పాడు. అందుకని చెప్పాడమ్మా, మీరు యెరూషలేము దేవాలయంలో కానీ ఈ గెజరిన పర్వతం మీద కానీ మీరు తండ్రిని ఆరాధన చేయరు. ముందు మీరు తండ్రిని ఆరాధన చేస్తున్నారు, కానీ మీరు తెలియని ఆరాధన చేసేసి దేవుడు చెప్పిన ఆరాధన అని అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన దాన్ని పక్కనెట్టేశారు. అలా పక్కనెట్టేసి 400 ఏళ్ళు అయింది. ఇప్పుడు మరలా మీరు అదే ఆరాధన చేస్తున్నారు, తెలియని ఆరాధన అనేసి ప్రభువారు చెప్పారు. ఇప్పుడు తెలిసిన ఆరాధన, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన, ప్రభు చెప్పాడు శిష్యులతో కలుపుకొని, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. మేము తెలిసిన ఆరాధన, మేము ఆరాధన ఎవరు కోరారో ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాం ఆరాధన. ఎవరు చెప్పారు? ఎవరు కోరారు? తండ్రి ఆరాధన కోరాడని, ఆత్మపూర్ణులై చేయాలని, సత్యంతో చేయాలని. అంతకుముందు ఆత్మపూర్ణులై ఉండవసరం లేదు, సత్యంతో సంబంధం లేదు. కేవలం ప్రవక్తలు చెప్పిన దాని ప్రకారంగానే వాళ్ళు చేయాలి. ఈ ఆరాధనలో ఏదో ప్రత్యేకత ఉంది. ముందు చెప్పినటువంటి ఆరాధనలు అన్నిటిలో తల ఉంచటం, మోకాలు ఉండటం, సాష్టాంగ పడటం, బలుర్పించటం, వాయిద్యాలు వాయించటం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ అవన్నీ దేవుడు కోరినట్టుగా యేసు ప్రభువు వారు కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడిన అపోస్తులు కానీ కొత్త నిబంధనలు మనం చెప్పింటే ఖచ్చితంగా అదే ఆరాధన మనం చేయాలి. కానీ యేసు ప్రభువు వారు చాలా క్లియర్గా చెప్పేశాడు, ఇప్పుడు ఆ ఆరాధన లేదమ్మా. యెరూషలేములో జరగదు ఆరాధన అంటేనే యెరూషలేములో జరిగిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన అంతా ఏమవుతుందన్నమాట? నిలిపివేయబడుతుంది అని అర్థం. యెరూషలేములో ఆరాధన జరగదు అంటే అర్థం ఏంటంటే యెరూషలేములో ఆరాధన దేవాలయంలో జరిగేది. ఇస్తున్న యాజకులు మాత్రమే చేసేది, వేరే వాళ్ళు వచ్చి చేసేది లేదు. అందరూ ఏకీభవించి మౌనంగా వచ్చి పాల్గొని వెళ్ళిపోవడమే.
కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా తెలియజేయబడిన ఆరాధన ఇది ఒకచోట జరిగే ఆరాధన కాదు. యాజకులు మాత్రమే, అంటే లేవి వంశస్థులు మాత్రమే చేసే ఆరాధన కాదు. ఈ ఆరాధన చాలా ప్రత్యేకమైంది. తండ్రి కోరిన ఆరాధన. మళ్ళీ చెబుతున్నా, యథార్థ హృదయులై ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన. దీన్ని గూర్చి తర్వాత భాగంలో నేర్చుకుందాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఆరాధనలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో? 6 రకాల ఆరాధనల్లో దేవుడు కోరిన ఆరాధన ఒకటే, తండ్రి కోరిన ఆరాధన ఒకటి ఉంది. అది కొత్త నిబంధన సంబంధాల కొరకు. కానీ పూర్వం నుంచి ప్రజల్లో ప్రస్తుతానికి ఇప్పుడు కూడా దేవుడు ఏ ఆరాధన కోరిన దానితో సంబంధం లేకుండా ఇచ్చలవిడిగా చేస్తున్న ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధనలన్నీ దేవునికి అంగీకారమా? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన నేడు అంగీకారం కాదు. మనుషులు పెట్టిన పద్ధతులు మరి చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఎవరిని ఆరాధించాలో తెలియకుండా చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. దేవదూతలను, మనుషులను ఆరాధన చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. స్వేచ్ఛార ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు చేసుకునే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. కానీ అందరూ చేస్తుంది ఈ ఆరాధనలే. దేవుడు కోరిన ఆరాధన వేరు. అందుకని ఆరాధించే ప్రతి వ్యక్తి దేవుని గ్రంథంలో యేసుప్రభు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, లేక అపోస్తులు కానీ ఎక్కడైనా ఏ ఆరాధన చెప్పారు, ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి దానిని చక్కగా తెలుసుకొని ఆరాధన చేస్తే అట్టి ఆరాధన దేవునికి అంగీకారం. మళ్ళీ చెప్తున్నా, ఆరాధించేది దేవుణ్ణి అయితే దేవుడు చెప్పిన ఆరాధన చేయాలి. ఎట్లా ఆరాధించాలో ఆయనే చెప్పుంటాడు కదా, ఆరాధన చేయాలి. ఆరాధన చాలామందికి తెలియదు, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ఆరాధనలో పాల్గొనటం వల్ల ప్రయోజనం లేదు. సత్య సంబంధమైన ఆరాధన చేయడానికి, దేవుడు కోరిన ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఆరాధించాలో తెలియకుండా చేస్తే అది కూడా వ్యర్థమైన ఆరాధన, అది స్వేచ్ఛ ఆరాధన ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఆరాధన కొరకు చాలా సిద్ధపాటు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని ఇంకా కులంకషంగా తెలుసుకోవాలి. మీకు తెలియాలి, ఖచ్చితంగా చెబుతున్నా, ఆరాధన అంటే ఎన్ని రకాల, మీరు చేసే ఆరాధన ఏది ఇందులో అని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, క్రైస్తవుని సహోదరులకి వారికి అర్థమయ్యే విధానంలో చెప్పి దేవుని ఆరాధించే, దేవుడు కోరిన ఆరాధన చేయడానికి ప్రజలు నడిపించే బాధ్యత మీరు కలిగిన వారై ఉన్నారు. రైట్? ప్రార్థించుకుందాం. ఇక ఆత్మతో సత్యంతో ఆరాధించే యథార్థమైన ఆరాధన ఎటువంటిదో దాన్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం. కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. మేము ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఆరాధించాలో, ఎలా ఆరాధించకూడదో, ఏది మీకు అంగీకారమైన ఆరాధనో, మీరు అంగీకరించని ఆరాధన ఏదో, వీటన్నిటిని గ్రంథంలోనే మాకు తెలియజేశారు. మేము నడిచే ప్రతి మార్గంలో 2 మార్గాలు, ఒకటి సరైనది, ఒకటి వంకర తప్పుడు మార్గం, ఒకటి సత్యమైనది, ఒకటి అసత్యమైనది. ఏది నిజమైనదో మేము తెలుసుకోవాలని మా కొరకు ఎన్నో విషయాల గ్రంథంలో మా కొరకు రాయించారు నాయన. దయగలిగిన దేవుడు, మీరు నీ పిల్లలు నీకు చెంతకు చేరాలనేటువంటి మీ ఆలోచన గ్రంథంలో రాయించారు. తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. విని విడిచిపెట్టి మేము కూడా దోషుల్లో ఒకరం కాకుండా ఉన్నట్లు నాయన, మీద నిర్దోషులై యథార్థవంతులై మేము ఆరాధించగలిగే జ్ఞానం చేత నింపి నడిపించమని మా కొరకై చేసిన సమస్త కార్యక్రమాలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మధ్యాహ్న ప్రార్థన మనవులని మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.